హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. తేజు చంద్రకళతో నాకు అమ్మలా యాక్ట్ చేశాం ఎందుకమ్మా, నేను చచ్చిపోవద్దనా అంటూ చంద్రకళను హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఎన్ని రోజులు నాకు అమ్మగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా అంటుంది. శాలిని తేజు మాటలు విని షాక్ అవుతుంది. తేజు, మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నువ్వు నా మీద చూపించిన కేరింగ్కి అమ్మ అంటే నీలా ఉంటుందని నాకు అర్థమైంది. నిజంగా నన్ను కన్న కూతురిలాగా చూసుకున్నావమ్మా. నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా తట్టుకున్నావు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా అంటుంది. నువ్వు చూపించిన లవ్ని నేను ఎప్పటికీ మర్చిపోను. కొద్ది రోజులైనా నీ లవ్ నాకు దక్కినందుకు నేను లక్కీ అమ్మా అంటుంది. చంద్రకళ తేజు నుదుటన ముద్దు పెడుతుంది. తేజు, ఇక నువ్వు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు ఇంటికి ఎందుకు రాలేదు, నువ్వు ఎప్పుడొస్తావని నేను ఇబ్బంది పెట్టను అంటుంది. ఇదంతా చూస్తూ ఉన్న క్రాంతి పాపకు నిజం తెలియడం షాకింగ్ న్యూసే అయినా ఆ నిజం తను యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం అంటాడు. అర్జున్తో, మీ కూతురిది చాలా మెచ్యూర్డ్ మైండ్ అర్జున్ గారు అంటాడు. జగదీశ్వరి, పాపకు నిజం తెలిస్తే ఏమైపోతుందో అని మీరు భయపడ్డారు, కానీ తను పెద్ద మనసుతో మిమ్మల్ని అర్థం చేసుకుంది. తన్ను నిజంగా మెచ్చుకోవాలి అంటుంది. శ్యామల, మీరు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు కదా, అయినా తనకు నిజం ఎలా తెలిసింది అని అడుగుతుంది. అర్జున్ను, తేజుకి బోరు కొడుతుంది అంటే కాసేపు ఆడించడానికి పార్క్ తీసుకువెళ్ళాను. నేను ఫోన్ మాట్లాడి వచ్చేసరికి తను షాక్లో నిలబడి ఉంది. చంద్రగారు తన కన్న తల్లి కాదని తెలిసింది అని చెప్పింది. దాంతో తేజుకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది, కానీ ఎలా తెలిసిందనేది చెప్పలేకపోతుంది అంటాడు. రఘురాము, ఎలా తెలిస్తే ఏముందిలే బాబు, పాప ప్యానిక్ అవ్వకుండా పరిస్థితులను అర్థం చేసుకుంది, అది పెద్ద రిలీఫ్ అంటాడు. కామాక్షి, ఇక చంద్ర పాప వంకతో ఇంట్లో పనులు తప్పించుకోవాల్సిన పని లేదు అంటుంది. శ్యామల, నువ్వు ఉండవే అంటూ కోపడుతూ, అందరిది ఒక బాధ అయితే నీదో బాధ అంటుంది. అర్జున్ను, ఇకపై చంద్రగారికి బాధ ఉండదని చెప్పడానికే తేజుని ఇక్కడికి తీసుకొచ్చాను అంటాడు. మా వల్ల మీ ఇంట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని నాకు తెలుసు, వాటన్నింటికీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అంటాడు. నిజం తెలిసాక చంద్రగారిని అపార్థం చేసుకోకుండా తనకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి కోఆపరేషన్ వల్ల నేను పెద్ద సమస్యను హ్యాండిల్ చేయగలిగాను అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పి ఇక వెళ్తామంటూ తేజుతో బయలుదేరిపోతూ ఉంటాడు. శ్యామల అర్జున్ని ఆగమని చెప్పి, తొందర ఎందుకు, జ్యూస్ తాగి వెళ్తురు, కాసేపు ఉండండి అంటుంది. అర్జున్ పర్లేదండి అంటాడు. రఘురామ, పర్వాలేదేంటి, మనమరాలు మా ఇంటికి మొదటిసారి వచ్చింది, తన్ని ఊరికే ఎలా పంపిస్తాము అంటాడు. జగదీశ్వరి తేజుతో, తేజు కాసేపు మాతోనే ఉంటావా అని అడుగుతుంది. తేజు ఉంటాను అంటుంది. శ్యామల చాక్లెట్ ఇస్తాను రమ్మని తేజుని తీసుకెళ్తూ అర్జున్ని అదోలా చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక చంద్రకళ అర్జున్ ఇంటి బయటకు వెళ్ళి తేజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చంద్రకళ అర్జున్తో, తేజు నాతో నువ్వు మా అమ్మవు కాదు అన్న విషయం తెలిసిపోయింది అనగానే నాకు గుండె ఆగినంత పనైందండి అంటుంది. అర్జున్ తేజుకి ఆ విషయం తెలియగానే షాక్లోకి వెళ్ళిపోయింది. నేనెంత పలకరించినా మాట్లాడలేదు. ఆ క్షణం నాకు ప్రాణం ఆగిపోయినట్టు అనిపించింది. కానీ తను షాక్లోంచి బయటకు వచ్చి అన్ని విషయాలు డీటెయిల్గా అడిగింది. ఇక అబద్ధం ఆడినా ప్రయోజనం ఉండదనిపించి తనకు అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అంటాడు. చంద్రకళ, మనం భయపడినట్లు కాకుండా తేజు ఇంత పాజిటివ్గా తీసుకోవడం చాలా పెద్ద రిలీఫ్ అర్జున్ గారు అంటుంది. అర్జున్ను, తను ఇంత స్పోర్టివ్గా ఆలోచిస్తుందని తెలియక వాళ్ళ అమ్మ లేని విషయం దాచిపెడుతూ వచ్చాను. దానివల్ల మీరు తనకు అమ్మలా మారాల్సి వచ్చింది. మీ ఫ్యామిలీ వాళ్లకు మీరు సంజాయిషి చెప్పుకోవాల్సి వచ్చింది అంటాడు. నేను ధైర్యం చేసి ముందే చెప్పేసి ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవి కావేమో అంటాడు. చంద్రకళ, ఏదైతే ఏమి, తేజులో మెంటల్గా ఫిజికల్గా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటుంది. అర్జున్, అవును చంద్రగారు, ఇప్పుడు తేజు కోలుకుంటుంది అన్న నమ్మకం నాకు కలిగింది అంటాడు. శ్యామల అర్జున్ కోసం జ్యూస్ తెచ్చి, నా చేతులతో స్పెషల్గా నీ కోసం చేసిన జ్యూస్ తీసుకో అంటుంది. అర్జున్ థ్యాంక్స్ అండి అంటూ ఆ జ్యూస్ తీసుకుంటాడు. శ్యామల, అండి ఏంటి, శ్యామల అని పిలువు అంటుంది. అర్జున్, అయ్యో పెద్దవాళ్ళు, మిమ్మల్ని నేను ఎలా పేరు పెట్టి పిలుస్తాను అంటాడు. శ్యామల వ్యంగ్యంగా అవునులే అంటుంది. అర్జున్, టేస్ట్ చాలా బాగుందండి అంటాడు. శ్యామల, టేస్ట్ బాగుండడానికి అందులో దోసకాయ కలిపాను అంటుంది. అర్జున్ కంగారుగా, దోసకాయ నాకు పడదండి అంటాడు. శ్యామల, అదేంటి, దోసకాయ పడంది ప్రకాష్ గారికి కదా అంటుంది. అర్జున్ చంద్రకళ వైపు చూస్తాడు. చంద్రకళ అవునన్నట్టు సైగ చేస్తుంది. అర్జున్ తెలిసిపోయిందన్నమాట అంటూ సారీ అండి అంటాడు. శ్యామల,
ముసలి వేషం వేసుకొచ్చి నన్ను ఎంత మోసం చేశావు నిన్ను అంటూ అర్జున్ని కొట్టబోతూ ఉంటే అర్జున్ తప్పైపోయిందండి, క్షమించండి, నిజం చెప్పలేని పరిస్థితిలో ఉన్నానండి, ప్లీజ్ అంటాడు. చంద్రకళ నవ్వుతూ ఉంటే శ్యామల కూడా నవ్వుతూ ఉంటుంది. అయినా నేనేం నిన్ను తప్పు పట్టడం లేదులే, నిజాన్ని బయటకు తీయడానికి, మా కుటుంబంలో సమస్యలు తీర్చడానికి నువ్వు ఆ పని చేయడం తప్పు కాదు, గొప్ప విషయం అంటుంది. నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం ఒక రకంగా మా చంద్ర అదృష్టం అంటుంది. అర్జున్ లేదండి, చంద్రగారి స్నేహం దొరకడం నా అదృష్టం, చంద్రగారు పంచిన ప్రేమ వల్లే నా కూతురు హెల్త్ కండిషన్ బెటర్ అయింది అంటాడు. శ్యామల మీ మధ్య స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటుంది. రఘురామ్, జగదీశ్వరి తేజుని అర్జున్ దగ్గరకు తీసుకొస్తారు. తేజు అర్జున్తో నాన్న ఈ తాత భలే ఫన్నీగా ఉన్నారు, నన్ను ఎంత నవ్వించారో తెలుసా అంటుంది. జగదీశ్వరి చాలా చలాకీ పిల్ల అర్జున్, మాతో ఇట్టే కలిసిపోయింది అంటుంది. రఘురాము తను నవ్వడం చూస్తుంటే మనసుకి తెలియని ఆనందం కలుగుతుంది అంటాడు. త్వరలోనే మా ఇంట్లో కూడా పసిపాప నవ్వులు వినిపించాలని మేము ఆశపడుతున్నాం అంటాడు. శ్యామల చంద్రకళతో అమ్మాయి చంద్ర త్వరలో మనవడినిమ్మని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, అర్థమవుతుందా అంటుంది. చంద్రకళ సిగ్గుపడుతూ ఉంటుంది. అర్జున్ చంద్రగారు విరాట్ గారు ఇప్పటి వరకు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇకపై వీళ్ళు సంతోషంగా ఉండాలి అంటాడు. చంద్రగారు అందరు మంచి కోరుకుంటారు కాబట్టి తనకి కూడా అంతే మంచి జరుగుతుంది, ఇకపై మీ ఇంట్లో ఆనందం మాత్రమే చోటు చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తేజుతో అందరికీ బై చెప్పమంటాడు. తేజు అందరికీ బై చెప్పి చంద్రకళతో బై అమ్మ అంటుంది. చంద్రకళ తేజు నుదుటిన ముద్దు పెట్టి బై తేజు అంటుంది. తేజు అర్జున్తో వెళ్ళిపోతుంది. ఇక సునంద నా గెస్ట్ ప్రకారము నేను చెప్పిన నిజం తట్టుకోలేక పాప హాస్పిటల్ పాలై ఉండాలి, ఆ చంద్ర పాప కోసం హాస్పిటల్కి పరిగెత్తి ఉండాలి అనుకుంటూ ఉంటుంది. ఇంకా శాలిని నుంచి ఫోన్ రాలేదేంటి అని అనుకుంటూ ఉంటే శాలిని సునందకు ఫోన్ చేసి ఈ ప్లాన్ కూడా బెడిసి కొట్టింది అని చెప్తుంది. పాపకేమీ జరగలేదు అంటూ ఆ చంద్ర ఏం మాయ చేసిందో తెలియదు కానీ పాప కండిషన్ బెటర్ అయినట్టుంది అంటుంది. అందుకే అంత పెద్ద న్యూస్ చెప్పినా తను తట్టుకోగలిగింది అంటుంది. పైగా మన కర్మకి పాప ఆ న్యూస్ విన్నా చాలా పాజిటివ్గా తీసుకుని చంద్ర మీద ఇంకా అభిమానం చూపిస్తుంది. ఇందాకే ఇంటికొచ్చి తనకు అమ్మలా యాక్ట్ చేసినందుకు చంద్రకు థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్ళింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి కంప్లీట్గా ఆపోజిట్గా జరిగిందమ్మా, ఇప్పుడు చంద్రని ఇబ్బంది పెట్టడానికి ఆ వీక్ పాయింట్ కూడా లేకుండా పోయింది అంటుంది. సునంద డోంట్ వరీ బేబీ, నువ్వు నిరాశపడకు, ఇంతకన్నా బెటర్ ప్లాన్ని ఆలోచిద్దామంటుంది. శాలిని ముందు జరగబోయే ఫస్ట్ నైట్ని ఆపాలమ్మా, దానికోసం వెంటనే ఏదైనా ప్లాన్ చేయాలి అని అంటూ ఉంటే అప్పుడే కామాక్షి అటుగా వెళ్తూ శాలినిని పిలుస్తుంది. శాలిని దగ్గరకు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. నీ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ ఉంటే నీ నోట్లో నుంచి పాత శాలిని వచ్చినట్లు అనిపిస్తుంది అంటూ కొంప తీసి మా ముందు మారిపోయినట్టు నటిస్తున్నావా ఏంటి అని అడుగుతుంది. ఫోన్లో ఎవరు మీ అమ్మతో మాట్లాడుతున్నావా అంటూ నువ్వు మీ అమ్మ కలిసి ఏదైనా గూడు పుటాని చేస్తున్నారా, లేక సిమెంట్ లారీ వాడితో మాట్లాడి ఎవరికైనా చెక్ పెట్టాలని చూస్తున్నారా అని అడుగుతుంది. శాలిని ఊరుకో పిన్ని, ఈ మధ్య నీకు చమత్కారం ఎక్కువైపోయింది, నేను మాట్లాడుతుంది నా కాలేజ్ ఫ్రెండ్తో అంటుంది. నమ్మకం లేకపోతే నువ్వే మాట్లాడు అంటూ తన ఫోన్ ఇవ్వబోతుంది. కామాక్షి అక్కర్లేదులే అంటుంది. అయినా ఇలా ఫోన్ మాట్లాడుతూ టైంపాస్ చేస్తే అవతల పనులన్నీ ఎవరు చేస్తారు, చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, రూమ్ డెకరేట్ చేయాల్సింది నువ్వే, త్వరగా రా అంటూ కామాక్షి వెళ్ళిపోతుంది. శాలిని సునందతో సరే అమ్మ నేను తర్వాత కాల్ చేస్తాను అంటుంది. సునంద నీతో మాట్లాడింది ఎవరు బేబీ, ఆ కంచు కంఠం కామాక్షిదే కదా అని అడుగుతుంది. శాలిని అవునమ్మా అంటుంది. సునంద చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది, చెప్తా దాని సంగతి అంటూ ఉంటే శాలిని వదిలేయమ్మా అంటుంది. పిల్ల పిచ్చుక లాంటిది, టైం వచ్చిందని అరుస్తుంది, దాని పీక ఎలా నొక్కి పెట్టాలో నాకు బాగా తెలుసు, నేను చూసుకుంటాను కదా అంటూ ముందు నేను కాన్సన్ట్రేట్ చేయాల్సింది నెక్స్ట్ అటెంప్ట్ మీద అంటుంది. సునంద ఓకే బేబీ బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక శాలిని విరాట్ చంద్రకళ రూమ్ డెకరేట్ చేస్తూ కర్మ కాకపోతే చంద్ర ఫస్ట్ నైట్ కోసం నేను బెడ్ డెకరేట్ చేయడం ఏంటో అనుకుంటుంది. మారిపోయానని అందరినీ నమ్మించడానికి ఏవేవో చేయాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. శ్యామల రూమ్లోకి వస్తూ ఏమ్మాయి అయిందా లేదా అని అడుగుతుంది. శాలిని అయిపోయింది పిన్ని గారు అంటుంది. జగదీశ్వరి శ్యామల దగ్గరకు వచ్చి చంద్రకి ఇవ్వు అంటూ శ్యామలకు చీర ఇస్తుంది. శాలినితో పూలు తీసుకెళ్లి చంద్ర తలలో పెట్టు, ఇద్దరూ కలిసి తన్ను రెడీ చేయండి అని చెప్పి జగదీశ్వరి వెళ్ళిపోతుంది. శ్యామల శాలినిని కూడా తనతో రమ్మని పిలవడంతో శాలిని నా కర్మ అనుకుంటూ శ్యామలతో కలిసి
చంద్రకళ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇక చంద్రకళ విరాట్తో తేజు విషయం చెప్తుంది. విరాట్ చిన్నదే అయినా చాలా మెచ్యూర్డ్గా ఆలోచించింది అంటాడు. పోన్లే, అబద్ధం చెప్పి పాపను మోసం చేయాల్సి వస్తుందని నువ్వు అర్జున్ గారు చాలా ఫీల్ అయ్యారు. ఇప్పుడు తనకు క్లారిటీ వచ్చింది కాబట్టి పాప విషయంలో అర్జున్ గారికి ఏ టెన్షన్ ఉండదు. నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అంటాడు. చంద్రకళ నిజంగానే నాకు చాలా రిలీఫ్గా ఉంది బావా అంటుంది. విరాట్ అన్ని విషయాలు మనకు అనుకూలంగా ఉంటున్నాయి. మనకిక మంచి రోజులు వచ్చేసినట్లే చంద్ర అంటాడు. ఇక మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అంటూ చంద్రకళని రొమాంటిక్గా చూస్తూ చంద్రకళకి ముద్దు పెట్టబోతూ ఉంటాడు. అప్పుడే రూమ్లోకి వచ్చిన శ్యామల పరిగెత్తుతూ వెళ్ళి విరాట్ని ఆపి, నీ తొందర తగలయ్యా, ఇంకో గంట ఆగలేవురా బాబు అంటుంది. విరాట్ మంచి మూడ్లో ఉన్నప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తారు అనుకుంటూ ఉంటాడు. శ్యామల ఏంట్రా కొనుక్కుంటున్నావు అంటుంది. విరాట్ ఆగుతానులే అత్త అంటాడు. శ్యామల నీ వాలకం చూస్తుంటే అమ్మాయికి రెడీ అయ్యే అవకాశం కూడా ఇచ్చేలా లేవు అంటుంది. రే ముందిక్కడి నుంచి వెళ్ళరా అంటుంది. విరాట్ నేనేం చేయనులే అత్త అంటాడు. శ్యామల చంద్రన్ రెడీ చేయాలి, వెళ్ళరా వెళ్ళు అంటుంది. విరాట్ చెవి పట్టుకుని పక్క రూమ్లో రెడీ అయ్యి అక్కడే వెయిట్ చెయ్యి, ఇటువైపు వచ్చావంటే కాళ్ళు విరగొడతాను వెళ్ళు అంటుంది. విరాట్ చంద్రకళతో చంద్ర త్వరగా రెడీ అవ్వు అంటాడు. శ్యామల రే వెళ్తావా లేదా అంటూ ఉంటే విరాట్ వెళ్ళిపోతాడు. ఇదంతా చూస్తూ శాలిని నవ్వుకుంటూ ఉంటుంది. శ్యామల చంద్రకళను కూర్చోమంటుంది. శాలిని శ్యామలతో పిండిగారు ఆ చీర ఇవ్వండి, నేను కడతాను అంటుంది. శ్యామల నీకు అప్పగించిన పని అయిపోయింది కదా, వెళ్ళి మిగతా పనులు చూసుకో, నా కూతుర్ని నేనే రెడీ చేస్తాను అంటుంది. శాలిని సరే పిన్నిగారు మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతూ శ్యామల చంద్రకళను చూసి ఎంత సంతోషపడతారో పడండి, నేను ఏం చేయబోతున్నానో మీకు తెలియదు కదా అనుకుంటూ వెళ్ళిపోతుంది. శ్యామల చంద్రకళను రెడీ చేస్తూ ఎంత అందంగా ఉన్నావో అంటుంది. ఇక శాలిని కిచెన్ లోపలికి వెళ్ళి పాలు కలుపుతూ పాలల్లో షుగర్తో పాటు తను దాచిన పౌడర్ని కలుపుతుంది. అంతా పద్ధతిగా జరగాలని కోరుకుంటున్నావు కదా చంద్ర, పద్ధతి ప్రకారం గదిలోకి వెళ్ళగానే ముందుగా పాలు తాగుతారు కదా, ఈ మత్తు మందు కలిపిన పాలు మీరిద్దరూ పంచుకుని తాగితే ముద్దు ముచ్చట్లలోకి దిగేలోపే మత్తెక్కి పడిపోతారు, ఇక జరిగేదేదీ ఉండదు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది శాలిని. అప్పుడే కిచెన్లోకి వచ్చిన శ్యామల ఇక్కడేం చేస్తున్నావు అమ్మాయి అంటుంది. శాలిని పాలు కలుపుతున్నాను పిన్నిగారు, చంద్రకి పాల గ్లాస్ ఇవ్వాలి కదా అంటుంది. శ్యామల అందులో ఏం కలిపావు అంటుంది. శాలిని షాక్ అవుతూ అదేంటి పిన్నిగారు అలా అడుగుతారు, పంచదారే కలిపాను అంటుంది. శ్యామల పంచదార ఒకటే కలిపావా అని అడుగుతుంది. శాలిని పాలలో ఇంకేం కలుపుతారు అంటుంది. శ్యామల ఇలా జరుగుతుందని తెలిసే నేను ఆల్రెడీ పాల గ్లాస్ రెడీ చేసి పెట్టాను అంటూ తను రెడీ చేసిన పాల గ్లాస్ తెస్తుంది. ఈ పాలలో బాదం పప్పు వేసి బాగా మరిగించాను అంటూ, అయినా ఏ టైంలో ఏం చేయాలో నీకు అసలు తెలియదు అమ్మాయి అంటుంది. శాలిని అవును పిన్ని గారు, బాదం పప్పు వేయాలని నాకు తెలియదు అంటుంది. శ్యామల అయినా ఎలా తెలుస్తుందిలే, ఎప్పుడైనా కాపురం మీద కాన్సన్ట్రేట్ చేస్తే కదా అంటూ ఉంటే క్రాంతి కరెక్ట్గా చెప్పావత్తయ్య అంటూ శ్యామల దగ్గరకు వస్తాడు. భర్త, కుటుంబం, సంసారం వీటన్నింటి విలువ ఈ మనిషికి తెలియదు, కుళ్ళు, కుతంత్రం, పగ, ద్వేషం వీటి గురించి అడుగు బాగా చెప్తుంది అంటాడు. శాలిని క్రాంతి ప్లీజ్, ఇప్పటికే నేను లోపల కుమిలిపోతున్నాను, నేను చేసిన తప్పులు గుర్తు చేసి నన్ను ఇంకా బాధ పెట్టకు ప్లీజ్ అంటుంది. శ్యామల సర్లే, శుభకార్యం జరిగే టైంలో శోకాలు పెడుతూ కూర్చోకు, అరిష్టం అంటుంది. క్రాంతి అత్తయ్య నాకు కాస్త కాఫీ ఇవ్వవా, చాలా తలనొప్పిగా ఉంది అంటాడు. శ్యామల ఈ టైంలో కాఫీ ఏంట్రా, పాలు తాగు, బాగా నిద్ర పడుతుంది అని చెప్పి శాలిని కలిపిన పాలను క్రాంతికి ఇవ్వమంటుంది. క్రాంతి చీచి, తన చేత్తో కలిపిన పాలు ఎవరు తాగుతారు, నాకేం వద్దు అంటాడు. శ్యామల తాగరా, వేస్ట్ అయిపోతాయి అంటుంది. క్రాంతి జీవితమే వేస్ట్ అయిపోయింది, పాలు వేస్ట్ అయితే ఏముందిలే అత్తయ్య అంటాడు. శాలిని పిన్నిగారు ఫోర్స్ చేయకండి, వదిలేయండి అంటుంది. శ్యామల వీడు వద్దంటే వదిలేస్తావా, నీ భర్త మనసు మార్చుకోవడానికి ప్రయత్నించవా అంటూ క్రాంతితో రే నువ్వేంట్రా, తను చేసినవేవి వద్దంటే ఆ వంకతో రేపటి నుంచి ఈ పిల్ల ఏ పని చేయకుండా కూర్చుంటుంది అంటూ, ఒకవేళ తన చేత్తో తీసుకోవడం నీకు ఇష్టం లేదనుకో, నా చేత్తో ఇస్తాను తీసుకో అని చెప్పి శాలిని దగ్గర నుంచి పాల గ్లాస్ తీసుకుని క్రాంతికి ఇచ్చి తాగమంటుంది. శాలిని కంగారు పడుతూ ఉంటుంది. ఇక విరాట్ చంద్రకళ ఫస్ట్ నైట్ జరుగుతూ ఉంటుంది. చంద్రకళ విరాట్కు పాల గ్లాస్ ఇస్తూ ఈ పాలు తాగు బావా అంటుంది. విరాట్ ఇప్పుడు మనం పంచుకోవాల్సింది ఈ పాలు కాదు, మురిపాలు అంటాడు. 6 నెలల నుంచి ఊరిస్తున్నావు, ఇప్పుడు కూడా నా ఓపికని పరీక్షించడం న్యాయం కాదు అంటాడు.
చంద్రకళ మెడలో ఉన్న చైన్ని బ్యాంగిల్స్ని తీసి చంద్రకళని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి ముద్దు పెట్టి హగ్ చేసుకుంటాడు విరాట్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.